మోడీ ఇండోనేషియా వెళ్ళాడు, లేకపోతే ఆస్ట్రేలియా వెళ్ళాడు. అక్కడ ఓ ధర్నాలు పెట్టాడు. అక్కడ వంగి నాటకాలాడాడు. లేకపోతే ప్రాంప్టర్‌లో చూసి చదివాడు. వాళ్ళతో హిందీలో మాట్లాడాడు. ఇవి ప్రస్తుతం మన దేశం చర్చించాల్సిన అంశాలు. ఏదైతే యాంటీ మోడీ శక్తుల యొక్క భావజాలం. ఇప్పుడు ఇండోనేషియాకి వెళ్తే వాళ్ళు మన దేశానికి సంబంధించిన బ్రహ్మోస్ మిస్సైల్ అడిగారు. అస్త్రా మిస్సైల్ అడిగారు. అట్లాగే మన దేశానికి అపురూపమైనటువంటి గౌరవం ఇచ్చారు. ఆ దేశ అత్యున్నత పురస్కారం. ఇలాంటి భారతదేశపు సక్సెస్ మోడీ చేసుకొస్తున్న సక్సెస్ కాదు వీళ్ళు డిబేట్ చేయాలనుకుంటుంది. మోడీ పట్ల వ్యక్తిగత విద్వేషం పెంచాలనుకుంటున్నారు. దీని వెనకాల ఉన్న లక్ష్యం ఒకటే. భారతదేశాన్ని వీళ్ళు సుదీర్ఘ కాలం పాటు నెగిటివ్‌గానే చిత్రీకరించారు. భారతదేశపు యొక్క పాజిటివ్‌నెస్‌ని మోడీ ప్రొజెక్ట్ చేసుకొస్తున్నాడు. కాబట్టి మోడీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే, మోడీని అసమర్థుడుగా చిత్రీకరిస్తే, తద్వారా ప్రజల్లో ఒక భావజాలం వ్యాప్తి చెందాలి. అప్పుడు జాతీయవాద వ్యతిరేక ఫీలింగ్ రావాలి. ఇది ప్రస్తుతం 3, 4 సెక్షన్స్ కలిపి ఆడుతున్నటువంటి నాటకం. ప్రజలు అర్థం చేసుకోనంత అమాయకులు కాదు. ఇలాంటి సెక్షన్ ప్రపంచంలో ఎప్పుడూ ఉంటుంది. మన దేశంలో ఎక్కువగా ఉంటుంది.